సునీల్ పవర్, వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అలహాబాద్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీంట్లో వచ్చేసరికి మనకి ఏఎల్పి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. అంటే బేస్డ్ ఆన్ టెంటేటివ్లీ డేట్స్ అయితే ఇచ్చాడు. అంటే ఫిక్స్డ్గా ఏ మంత్లో మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి, CBT 1 ఎప్పుడు జరుగుతుంది, CBT 2 ఎప్పుడు జరుగుతుంది అనేది మనకి ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇప్పుడే మనకి రావడం జరిగింది అనమాట అలహాబాద్ బోర్డులో. సో వచ్చేసరికి సికింద్రాబాద్ ఏఎల్పి నోటీస్డ్ అండర్ 01 మనకి జనవరిలో 2024 జనవరిలో ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో సో దానికి సంబంధించినటువంటి డేట్స్ వచ్చేసరికి వీళ్ళు CBT 1 ఎగ్జామ్స్ ఫర్ దిస్ పోస్ట్ ఆర్ టెంటేటివ్లీ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ బిట్వీన్ జూన్ అండ్ ఆగస్ట్. అంటే జూన్ నుండి ఆగస్ట్ మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చు అన్నాడు. అంటే జూన్, జూలై, ఆగస్టులో ఈ 3 నెలల్లో ఎప్పుడైనా సరే CBT 1 అనేది జరగవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆర్ టెంటేటివ్లీ షెడ్యూల్ టేక్ ప్లేస్ ఇన్ సెప్టెంబర్. అంటే సెప్టెంబర్లో వచ్చేసరికి మనకి ఈ ఎగ్జామ్ CBT 2 అయితే జరుగుతుందని ఇవ్వడం జరిగింది. అలాగే యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే సైకోమెట్రిక్ టెస్ట్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి నవంబర్లో జరుగుతుందని వీళ్ళు మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి ఆఫ్టర్ యాప్టిట్యూడ్ టెస్ట్ షార్ట్ లిస్ట్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బి రిలీజ్డ్ ఇన్ నవంబర్ ఆర్ డిసెంబర్. అంటే ఈ షార్ట్ లిస్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన లిస్ట్ వచ్చేసరికి అంటే ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి నవంబర్ లేదా డిసెంబర్లో వీళ్ళు ఫైనల్ రిజల్ట్ కూడా ఇస్తారని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంటే సో ప్లానింగ్ వచ్చేసరికి వీళ్ళు రైల్వే బోర్డు వాళ్ళు వచ్చేసరికి ఈ ఏఎల్పి ప్లానింగ్ అనేది ఎలా చేసుకుంటున్నారు. సో ఏదైతే 19వ తారీఖు ఫిబ్రవరి 19 వరకు అప్లికేషన్ డేట్ అయితే ఇచ్చారు. అలాగే వీళ్ళు ఎగ్జామ్ షెడ్యూల్ కూడా మనకి క్లియర్ కట్గా ప్లానింగ్ అయితే ఉంది. అంటే కరెక్ట్గా ఇలాగే జరుగుతుందని కాదు కానీ సో వీళ్ళ ప్లానింగ్ ప్రకారం కనుక ఎగ్జిక్యూట్ చేస్తే కనుక మనకి CBT 1 వచ్చేసరికి జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లో అయిపోతుంది. అలాగే రిజల్ట్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ స్టార్టింగ్లో ఇచ్చేసి మళ్ళీ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా మళ్ళీ CBT 2 ఎగ్జామ్ పెట్టేస్తానని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అక్టోబర్ ఎండింగ్కి రిజల్ట్ ఇచ్చేసి మళ్ళీ నవంబర్లో యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతాడు. అలాగే నవంబర్ లాస్ట్కి లేదా డిసెంబర్ ఎండింగ్ వచ్చేసరికి వీళ్ళు షార్ట్ లిస్ట్ సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే దీన్ని బట్టి కనుక చూసుకుంటే 1 ఇయర్లో కరెక్ట్గా ఈ జనవరి టు మనకి ఫిబ్రవరి 19 ఈ నెలలో జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చాడు. డిసెంబర్ కల్లా ఒక నోటిఫికేషన్ 1 ఇయర్లో కంప్లీట్గా క్లోజ్ చేస్తామని చెప్పేసి వీళ్ళు టెంటేటివ్లీ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రొవిజనల్స్ డైరెక్ట్గా రిక్రూట్మెంట్ వచ్చేసరికి 2025కి మనకి ఇక్కడ నుంచి ఏమంటున్నాడు అంటే ప్లీజ్ నోట్ అని ఇచ్చాడు చూడండి. ద సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద నెక్స్ట్ సైకిల్ ఆఫ్ రిక్రూట్మెంట్ టు బి పోస్ట్ ఆఫ్ ఏఎల్పి ఈజ్ ప్రొవిజనల్లీ ప్లాన్డ్ ఫర్ ఇష్యూయింగ్ జనవరి 2025. అంటే వీళ్ళు కనుక రైల్వే క్యాలెండర్ నేను ఇస్తాను అంటున్న దాని ప్రకారం కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఈ జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చాం. అలాగే నెక్స్ట్ జనవరిలో 2025లో కూడా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఈ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేటు. సో దీన్ని బట్టి జూన్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి అయితే ఎగ్జామ్ అయితే ప్లాన్ చేసుకుని అంటే అప్రాక్సిమేట్లీ మనకి 5 months అయితే ఇచ్చాడు. ఈ 5 months ప్రాపర్గా ప్రిపేర్ అయితే కనుక జూన్లో CBT 1కి క్వాలిఫై అవ్వడానికి ఈజీ అయితే అవుతుంది. సో మ్యాక్సిమం ఏంటంటే CBT 1 అనేది మనకు కష్టంగా ఉంటుంది, ఎందుకంటే తక్కువ పోస్ట్ ఉన్నాయి కాబట్టి CBT 2 అనేది CBT 1తో కంపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి సో కొంచెం ఎఫర్ట్ పెట్టి మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఇది అప్డేటు. సో ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.